హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ నచ్చే విధంగా దాబా స్టైల్లో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అందరూ చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇష్టంగా కూడా తింటారు. ఇంక ఈ కర్రీ ఏంటంటే మన రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే నాన్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. మరి ఈ టేస్టీ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో స్టార్ట్ చేసేద్దాం. కర్రీ చేసుకోవడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక అనాస పువ్వు, 4 ఇలాచీ వేసుకుని వీటితో పాటు 6 నుంచి 8 వరకు లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక నల్ల యాలకు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులను కూడా కట్ చేసి వేసుకున్నానండి. అండ్ వీటితో పాటుగా 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ముందుగా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద సైజు ఆనియన్స్ 4 తీసుకున్నానండి. సో అవి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకొని మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి కాస్త త్వరగా వేగడానికి అలాగే కర్రీకి సరిపడగాను ఉప్పు వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుని మళ్ళీ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఇలా ఒక కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగు వచ్చేసి పుల్లగా లేకుండా కమ్మగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. లేకపోతే నార్మల్ కారం 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని లాస్ట్లో వచ్చేసి 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు వచ్చేసి ఎక్కడ కూడా మనకి ముక్కల్లాగా ఉండకుండా మొత్తం అంతా కూడా ఒక క్రీమ్ లాగా అంటే ఒక పేస్ట్ లాగా రెడీ అయిపోవాలి. దానికోసం మనం విస్కర్తో కనుక మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ ఆనియన్స్ కూడా బాగా వేగాయా లేదా అనేది చూద్దాము. సో మూత తీసుకుని చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. చూస్తారు కదా, ఇందాకటికన్నా ఇప్పుడు కాస్త కలర్ వచ్చి మంచిగా వేగిపోయాయి అనమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. అందుకు గాను 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకుంటూ అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు వేగితే కనుక మనకి పచ్చివాసన అనేది పోతుంది. అలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన ఉంచుకున్నాం కదా పెరుగులో మసాలాలన్నీ కూడా, ఆ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మనం పెరుగులో మసాలాలన్నీ కలుపుకున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గించుకుంటే కనుక 1 నిమిషం పాటు అన్నీ కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలిపోతుందండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకుని ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్లో అయితే కనుక మనం ఎప్పటిలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ముందుగా కలుపుకోవాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా వాష్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. సో నేను తీసుకున్న చికెన్ అంతా కూడా వాష్ చేసేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా మనం పెరుగులో, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టాలన్నమాట. అంతవరకు ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత ఈ చికెన్ని మగ్గించుకోవడం కోసం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కనుక బాగా ఉడుకుతుంది అండ్ చికెన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. చూస్తారు కదా, 5 మినిట్స్కి చికెన్ బాగా మగ్గిపోయి పైన ఆయిల్ కూడా తేలిపోయిందండి. ఇలా మనం చికెన్ని ముందుగానే మగ్గించుకోవడం వల్ల ఈ ప్రాసెస్లోనే మనకు చికెన్ వచ్చేసి 30 to 40% పాటు ఉడికిపోతుంది అనమాట. అండ్ ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు మనం దీన్ని ఫైనల్గా కుక్ చేసుకోవడం కోసం ఇందులో వాటర్ యాడ్ చేయాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే కాస్త కర్రీ కూడా ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను, దీనివల్ల గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా వేసుకుని అంటే మనకి చికెన్ పీసెస్ అనేవి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఒకసారి అంతా కూడా కలుపుకొని
కర్రీ ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఏమైనా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే కారం సరిపోయింది కానీ కాస్త ఉప్పు తగ్గిందండి. అందుకోసం ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను దీన్ని. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంట వస్తుంది. తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోతుంది, కొంచెం వాటరీగా కూడా ఉంటుంది కదా. ఈ టైంలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇంకా మొత్తం కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. చికెన్ పీస్ బాగా ఉడికిపోయి, కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి కర్రీ అంతా కూడా బాగా దగ్గరికి అయిపోయిందండి. కొంచెం వాటరీగా ఉంటుంది, కానీ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే తర్వాత అది మనకి గ్రేవీ అనేది బాగా రెడీ అవుతుంది. మరి దగ్గరికి అయిపోతే కనుక కలుపుకోవడానికి గ్రేవీ ఉండదు. చూసారు కదా, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర వేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే దాబా స్టైల్లో చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సో మరి చూసారు కదండి, ఈ కర్రీ చేసుకోవడం ఎంత ఈజీయో అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మేమైతే కనుక ఈ కర్రీని నాన్లోకి కాంబినేషన్గా చేసుకున్నాము. చాలా బాగుందన్నమాట రెండింటి కాంబినేషను. ఒకవేళ కనుక మీకు బటర్ నాన్ చేసుకోవాలనుకుంటే ఆ ఫుల్ వీడియో కూడా ఉంది నా దగ్గర. అది నేను ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ నాన్తో ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా చెప్పలేనమాట, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. సో మరి వీడియో చూసారు కాబట్టి మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.